మానవ మనుగడకు సూక్ష్మజీవులు సుఖ జీవనానికి వృక్ష సంపదను కాపాడుకోవాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. స్థానిక బ్లోట్ క్లబ్ ఉద్యానవనంలో వన్ స్టెప్ టూ ఓట్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృక్షాలను దేవతలుగా పూజించి ఆరాధించే దేశంలో వృక్ష సంపద రోజురోజుకి కరిగిపోతుందన్నారు. నీడను, పువ్వులు, పళ్ల రసాలు మాత్రమే గాక ప్రాణవాయువును నిరంతరం విడుదల చేస్తున్న చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయని అన్నారు. నిరంతరం ఆక్సిజన్ను అందించే శక్తి ఈ మహా వృక్షాలకు ఉందన్నారు. కలుషితమైపోతున్న ప్రాణవాయువును స్వచ్ఛమైందిగా మార్చుకోవాలంటే ఇంటింటా చెట్లను నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కాకినాడ నగరాన్ని గ్రీనరీగా చేస్తున్న వన్ స్టెప్ టూ ఓట్స్ సొసైటీ సేవలు అభినందనీయమని రాఘవేంద్రరావు తెలిపారు. సొసైటీ అధ్యక్షులు జె రామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 1,00,000 మొక్కలు నాటాలన్నదే తమ లక్ష్యం అని, ఆ దిశగా తాము ఇప్పటికే 20,000 మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, సూర్య ఐకేర్ అధినేత రామ్ ప్రకాష్, సీతారామరాజు, కె ఆనంద్, పవన్, ప్రసాద్, భైరవస్వామి, వెంకటరమణ, ప్రసాద్ నాయుడు, గోపి, రేలంగి బాలరాజు, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మెయిన్లీ కార్బన్ డైఆక్సైడ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. వీటన్నిటిని కూడా తొలగించి మనందరం కూడా రేపు పొద్దున్న ఈ రోగాల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలి. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేనప్పుడు అది వృధా. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం స్వచ్ఛమైన గాలి ఉంటే తీరాలి. అలాగే గ్రీనరీ ఉంటే కదా దాంతో అది వర్షం అది కూడా బాగా పడుతుంది. ఎప్పుడైనా అరణ్యాలు ఉన్నప్పుడే మనకి బాగా వర్షాలు పడేవి. అరణ్యాలు మారిపోయాక మనం కొట్టేసిన తర్వాత వర్షపాతం కూడా బాగా తగ్గిపోయి ఉష్ణం కూడా బయటపడి అందరూ కూడా చాలా కష్టాలు పడుతుంది. ఈ రోజుల్లో ఏసీ లేకపోతే బతకలేని పరిస్థితి వస్తుంది. వీటన్నిటి నుంచి బయటపడాలంటే ప్రతి వాళ్ళు కూడా ఇదొక ఉద్యమంలో తీసి ప్రతి వాళ్ళు ఇలా మొక్కలు పాతటం వల్ల మన ఇంటి చుట్టూ ప్రతి వాళ్ళు అంటే రూల్స్ ఉన్నాయి. మనం ఇల్లు ప్లాన్ ఇచ్చినప్పుడు 4 మొక్కలు పాతాలు. బట్ అటువంటి కొన్ని ప్రభుత్వం కార్యాలయాల నుంచి ఆ రూల్స్ పాటించకపోవడం వల్ల కూడా కొంత లాక్సిటీ అంటే కొంతమంది పట్టించుకోకపోవడం వల్ల కూడా జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చుట్టూ కనీసం 4 మొక్కలు వేస్తే కనుక ముందు వాళ్ళు ఆ గృహస్థులందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మన ఇంట్లో మనకి ఏదైనా పిల్లల బర్త్డే కానీ, అమ్మ నాన్నగారి సంవత్సరాలు అటువంటి ఏదైనా పెద్దవాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు. అలా ఆ సందర్భం తీసుకుని ఏదో ఒక మొక్క ఎక్కడో దిక్కిన పైన ఖాళీ ఉంటుంది. ఎక్కడో ఖాళీ ఉంటుంది. రోడ్డు పక్కన కావచ్చు, ఇంటి వెనకాల కావచ్చు, ఎక్కడో దిక్కిన పాడితే అది వాళ్ళు మనం చూసుకుంటే అప్పుడప్పుడు నీళ్ళు పోయడం చేస్తే వాళ్ళని మనం కలుసుకున్నట్టు కూడా ఉంటుంది. అలాగే సమాజానికి కూడా మంచి చేసినట్టు. ముఖ్యంగా మనం చేసుకున్నట్టు మనం బాగుండాలంటే మన ప్రతి వాళ్ళు కూడా మొక్కలు పెంచి తీరాల్సిందే. అది అందరూ గమనించి వన్ స్టెప్ హెడ్ సొసైటీ వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసి ప్రతి వాళ్ళు కూడా మొక్కలు పాతి అలాగే సమాజం బాగుపడటానికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణం ఇచ్చేలా ప్రతి వాళ్ళు కృషి చేయాలి. వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ మరియు ఈనాడు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పచ్చదనాన్ని పెంచే ఈ కార్యక్రమంలో మా యొక్క సంస్థ 2018 నుంచి కాకినాడలో మొక్కలు పెంచడం కార్యక్రమం ప్రారంభించి ఈ రోజు వరకు కూడా 25,000 క్రాస్ అయ్యాం మేము మైంద్రాయిని. ఈ యొక్క బోట్ క్లబ్లో ఈరోజు దాదాపు ఒక 50 మొక్కలు వేయాలని నిర్ణయించాము. మాకు తోడుగా ఈనాడు సంస్థ వచ్చారు, దినపత్రిక. కాబట్టి ఇక్కడికి వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, మంచి నీడ ఉండాలి. అలాగే ఈ యొక్క ఏరియాలో పక్షులు కూడా వాలాలంటే కనుక మంచి మొక్కలు ఉండాలి, వాటికి ఫ్రూట్ బేరింగ్ ఉన్నటువంటి మొక్కలు కావాలని మేము సంకల్పించాము. ఈరోజు మాతో ఈ యొక్క బోట్ క్లబ్ నందు మొక్కలు వేయడానికి వస్తే ఈ వాకర్ అసోసియేషన్ నుంచి మా డాక్టర్ గారు, మా గురువు గారు, రత్నప్రసాద్ గారు అందరూ కూడా మాకు తోడుగా వచ్చారు. ఇదొక ఉద్యమంగా చేసి కాకినాడ నగరంలో కనీసం 1,00,000 మొక్కలు వేయాలనేటువంటిది మా యొక్క వన్ స్టెప్ లక్ష్యం. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వారి ఇంటి దగ్గర ఒక మొక్క వేసినా సరే లక్షల్లో మొక్కలు పెరుగుతాయి. దేశం కూడా స్వచ్ఛంగా బాగుంటుందని మా కోరిక. రాష్ట్ర ప్రభుత్వం, దేశాధినేతలు అందరూ కోరుకునేది ఇదే. కాబట్టి మా యొక్క వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ కూడా ఇదే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ కాకినాడ నగరాన్ని ఇంకా పచ్చదనం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని